హలో 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 రెడీ ఓవర్ టు ఆది గారు. హలో, ఎవరు మాట్లాడాలి? మీ పేరేంటండి? పేరేంటి అట్లాను? అండి, బాగున్నారా అందరూనే? ఏంటి అంత స్లోగా ఉంటారేంటి? రైజింగ్ రాజు వస్తే ఎలాగ ఉండాలి వ్యాపారం? ఏంటి గట్టిగా ఒకసారి గట్టిగా ఓవేసుకోండి. అది కదా యంత్రం వాళ్ళ కింద నుంచి రావాలి సౌండ్ అంటేనే. ఇక్కడి నుంచి వచ్చింది మీకు గుండెల్లోంచి. ఏది గట్టిగా ఒకసారి ఇప్పుడు గట్టిగా ఓవేసుకోండి ఒకసారి. మీరందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మీ ఇంకా మాట్లాడాలా? ఓకే, బాగున్నారు కదా అందరూ? మనం ఎక్కడుంటే అక్కడ ఎండ ఉంటుంది. ఎండ ఉందంటే మామూలుగా ఉండదు కదా, మన అందరికీ సౌకర్యంగా ఉంటుంది. కోపంగా చూస్తున్నాడు అయితే. సరే అయితే మరి మీరందరూ ఎదురు చూస్తున్న ఆది గారు ఏమన్నా రండి. అంతే మరి ఏమంటే కళ్ళజోడు పెట్టాను ఎలాగుంది? హలో, అందరూ బాగున్నారండి? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ ఐ ఫ్యాషన్స్ మెన్స్ షోరూమ్ లాంచ్ చేయడానికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మీరు కూడా ఎంతమంది అటెండ్ అయినారు? ఓకే, మీరు చిన్న ఎంటర్టైన్మెంట్తో పాటు మీకేమో ఈ మెన్స్ షోరూంలో మీకు కావాల్సిన బట్టలన్నీ దొరుకుతాయి అనమాట. నెల్లూరులో అతిపెద్ద మెన్స్ షోరూమ్ అనమాట. ఇక మీరు ఎవరైనా మంచి ఎలాగో రాబోయేవన్నీ ఫెస్టివల్సే కాబట్టి ఎవరికైనా ఈ ఫెస్టివల్స్కి మంచి మంచి బట్టలు కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ ఐ ఫ్యాషన్స్ని మీరు సంప్రదించవచ్చు. మీరందరూ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మా టీం మెంబర్స్ అందరూ ఉన్నారు, ఒక్కొక్కరిని మీకు పరిచయం చేస్తాం ముందు, ఓకేనా? ఫస్ట్ మా టీంలో అందరికంటే చిన్నవాడు ఎవరు? బాగా చిన్నవాడు. మొన్నే ఆయనకు 13 వెళ్ళి 12 వచ్చింది. అంత చిన్నవాడు ఆయన వస్తున్నాడు. ఒకసారి ఏమండి ఆది గారు, ఏంటి ఇండైరెక్ట్ గా నాకు వయసు అయిపోయిందని చెప్తున్నారా? ఇండైరెక్ట్ గా ఎందుకు చెప్తాను, డైరెక్ట్ గానే చెప్తాను. ఎవరికి వయసు అయిందండి? ఎవరికి వయసు అయింది? అవలేదా? అది ఆవిడకి కూడా తెలుసు. ఏమన్నా నాకు వయసు అయిందా? ఎలా కనపడుతున్నాను? రజనీకాంత్ పుట్టిగా ఎంత మాట్లాడమ్మా. ఏమండి ఆది గారు, వయసు అయింది వయసు అయింది అంటున్నారు. ఇందాక జస్ట్ అక్కడ కారు దిగాను. దిగితే ఒక అమ్మాయి నన్ను చూసి ఏముందో తెలిసిన? ఏముంది? బాబోయ్ ఏం నీ అందం అంత. బాబోయ్ అనదు, బాబాయ్ ఏంటి నీ అందం అని. ఏమండి ఆది గారు, మా ఊర్లో నన్ను అందరూ ఏమంటారు తెలిసిన? ఏమంటారు? మడతకాజా మడతకాజా అంటారండి. ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేది మడతకాజా కాదు ముడతకాజా అని. ఈ మోహన్ చూసారా? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ ఒకేసారి తొక్కేస్తే ఉండదు, అలా ఉంది. ఏమంటే అంత నవ్వు వచ్చేస్తుందా మీకు? చెయ్యి ఊపేసి మీకు రావా ముడతలు? ఆది గారు, మీరు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా? ఏ సమస్యకైనా చెప్తారు. నా సమస్యకే కాదు, నా అభిమానుల సమస్య కూడా. ఎవరికైనా నాకు సమస్య ఉందండి. చెప్పు. ఆ సమస్య వచ్చిన కానీ ఆకలి ఎత్తలేదు, అన్నం తినబుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయబుద్ధి ఎత్తలేదు. ఏంటది సమస్య ఏంటంటే నేను నల్లగా ఉంటానండి. మా ఆవిడ కూడా నల్లగా ఉంటుంది. ఓకే. మా ఇద్దరికి పుట్టిన కుర్రోడు తెల్లగా పుట్టాడండి. అప్పుడు నుంచి ఆకలి ఎత్తలేదు, అన్నం తినబుద్ధి ఎత్తలేదు, ఏ పని చేయబుద్ధి. నువ్వు నల్లగా, నేను నల్లగా, నల్లగా నల్లగా, అది మాత్రం తెల్లగా. తెల్లగా. మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? పెత్తనం మా ఆవిడదేనండి. మరి పెత్తనం నా దగ్గర ఇప్పుడు ఇత్తనం ఎవరిదైతే పెత్తనం ఆవిడ నేను ఇప్పుడు ఇస్తాను. ఏంటి నమస్కారం కూడా పెట్టేస్తారా? ఏమండి మన అదిగో మామూలుగా ఉండదు. నెల్లూరు అల్లుడు అయ్యో బాబోయ్, అత్తగారు దూరం నుంచి అత్తగారు భవానీ మాల వేసుకున్నారు, ఏమనుకూడదు అండి. బాబోయ్ మామూలుగా ఉండదు. బాబు కూడా వేసి చిన్న పాప మొత్తం అందరూ ఈ కంట్రోల్ అవడానికి కారణం అది. ఓకే, అత్తగారు ఉంటే అల్లుడు పైకి ఆగాల్సిందే. హలో హలో, మైక్ తీసుకో. బాగున్నారా? ఎప్పుడు చూడలేదు.